శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామివారి ఆలయంలో ప్రజెంటు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈవో శ్రీనివాసరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ప్రజెంటు శ్రీశైలంలో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది ప్రజెంట్? ఓం నమ శివాయ, శ్రీమాతిరి నమః. శ్రీశైల మహాక్షేత్ర శైవక్షేత్రాన్ని దినదినాభివృద్ధి చెందుతూ తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా రాష్ట్రంలో, అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠంగా స్వామి అమ్మవార్లు ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం అనేటువంటి విశిష్టమైనటువంటి దీన్ని మరి భక్తులు కూడా వారి యొక్క భక్తావేశంతో అదేవిధంగా ఈ యొక్క క్షేత్ర మహిమని తనివితీరా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు విరివిగా వస్తున్నారు. గతం కంటే ఇప్పటికి సాధారణ రోజుల్లో 28,000 నుంచి 30,000, అదేవిధంగా శని ఆది సోమ ప్రత్యేక పర్వదినాల్లో 35,000 నుంచి 45,000 మంది వరకు భక్తులు రావటం అనేది జరుగుతూ ఉంది. దానికి తగ్గట్లుగా దేవస్థానం యొక్క అభివృద్ధి, అదేవిధంగా మరి భక్తుల యొక్క అవసరాలని రెండింటిని సమన్వయం చేసుకొని మన యొక్క క్యూ లైన్ని విస్తరణ కూడా మనం చేపట్టడానికి సంబంధించి 80 కోట్లతోటి మనం ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అందుబాటులో ఉన్నటువంటి క్యూ లైన్లు కేవలం 10,000 మంది భక్తుల యొక్క అవసరాలు మాత్రమే తీర్చడానికి ఉంది. అది కూడా కేవలం రేకుల షెడ్లు లాగా ఉండటం. అవన్నీ కూడా ఒక క్యూ లైన్లు 150 రూపాయలు అతి శీఘ్రం, అదేవిధంగా 300 రూపాయలు అంటే శీఘ్ర అతి శీఘ్ర దర్శనం కింద ఉన్నటువంటి, ప్లస్ స్పర్శ దర్శనానికి సంబంధించి 500 రూపాయలు వీళ్ళు మనం ఆన్లైన్లో స్లాట్ ఇస్తున్నాం. వీరు కాకుండా విఐపీలు తాకిడి సహజంగానే పెద్ద దేవాలయాలకు ఉన్న దాంట్లో తిరుమల తర్వాత అతిపెద్ద దేవాలయంగా మనకు కూడా అంత పెద్ద ఎత్తున మరి రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్నారు. వారందరి యొక్క అవసరాలు, సమయపాలన అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సరే, ఇటీవల కాలంలో స్పర్శ దర్శనం పబ్లిక్ కూడా స్వామివారి దర్శనం చేయిస్తూ ఉన్నారు. అంటే గతంలో ఈ స్పర్శ దర్శనం అనేది లేదు, దాదాపుగా 1 ఇయర్గా కూడా నిలిపివేశారు. భక్తుల నుండి ఎలాంటి విన్నపాలు మీకు వస్తూ ఉన్నాయి? ప్రజెంటు ఈ యొక్క స్పర్శ దర్శనాలు ఎలా జరుగుతాయి? ఈ దేవస్థానం యొక్క రెగ్యులర్గా ఉన్నటువంటి విధానంలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, ధూళి దర్శనం స్వామివారిని ఏదైనా భక్తుడు తను ఏ విధంగా ఉన్నప్పటికీ స్నానం చేయకుండా లేకపోతే ఎట్లాంటి పూర్తి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా దర్శించుకోవడానికి సంబంధించి, అంటే గర్భాలయంలో ప్రవేశించడానికి వీల్లేదు, కానీ మిగిలిన సమయంలో ధూళి దర్శనం ద్వారా స్వామివారిని నమస్కారం పెట్టుకొని దూరంగా వెళ్ళటానికి సంబంధించి ఒక అవకాశం ఉన్నది. రెండవది, స్పర్శ దర్శనంతో మరి స్వామివారిని స్వయంగా తాకగలిగేటువంటి శివక్షేత్రంగా, శైవక్షేత్రంగా మరి ఒక వారణాసిలో, అదేవిధంగా మన స్వామివారికి మాత్రమే అలాంటి అవకాశంలో ప్రతి భక్తుడు స్వామివారిని స్పృశించి వారి యొక్క మరి మనసులో ఉన్నటువంటి కోరికల్ని చెప్పడం ద్వారా వారికి మంచి జరుగుతున్న భావంతో, అదేవిధంగా బ్రహ్మరాంబ అమ్మవారి దగ్గర కుంకుమార్చన కోసం అని చెప్పేసి ఎక్కువ మంది భక్తులు ప్రయత్నించడం లేదా కోరుకోవటం అనేది సహజంగా జరుగుతున్నటువంటి అభ్యర్థన. సో అందరికీ అలాంటి అవకాశం ఇవ్వలేము కాబట్టి సామాన్యుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తి ఏంటంటే, గతంలో ఈ ఉచిత స్పర్శ దర్శనం అనేది మంగళ, బుధ, గురు, శుక్ర అనేటువంటి 4 రోజుల్లో, అంటే మనకు శని ఆది సోమ కొంత భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సాధారణమైన రోజుల్లో ఇవ్వవలసిందిగా అభ్యర్థన అనేది చాలా రోజులు పెట్టి వస్తూ ఉంది. కానీ దానికి విధి విధానాలు ఇవ్వటం, తర్వాత మనం ఏదైతే 2 గంటల వరకు మాత్రమే, 2 నుంచి 4 గంటే మనం 3:45 కల్లా టెంపుల్ క్లోజ్ చేయాలి. కనుక 1:45 లేదా 10 నిమిషాలు అటు ఇటు అయినప్పటికి కూడా 2 గంటలకి లోపు మనం ఒక 1,200 మంది మాత్రమే మనం స్పర్శ దర్శనాన్ని కొనసాగించి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా 1వ తారీఖు నుంచి మనం ఒక్కసారి ట్రయల్ రన్ చేయడం ద్వారా వచ్చేటువంటి వాటిని సరి చేసుకోవడం ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్దామని చెప్పేసి ఆలోచించి, అదేవిధంగా మన వారందరినీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు వారందరూ సమక్షంలో కొంత ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో మొదట పోయిన మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 4 రోజులు ఎటువంటి ఆంక్షలు లేకుండా క్యూ లైన్ ద్వారా నడిపిద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే
4500 మంది దాకా కూడా వారు ఎక్స్పెక్ట్ చేయడం. దీంట్లో 2 రకాలైన గమనిక చేయడం. ఎప్పుడైతే ఉచిత స్పర్శ దర్శనం అనుకున్నామో స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారు ప్రయత్నం చేశారు. అదేవిధంగా బయట నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా వారు దానికోసం ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లు పూర్తిగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోపల ఉన్నటువంటి 500 టికెట్స్ వారు, 150 టికెట్స్, 300, అదేవిధంగా అభిషేకాలకు సంబంధించి సేవలు ఉన్నాయి. ఇలాంటి వారు అందరికీ అంటే విఐపి ఇలాంటి వాళ్ళందరినీ చూసుకోవడానికి మనకు 10,000 మందికి మాత్రమే అక్కడ లోపల కనీసం కంపార్ట్మెంట్లో కూర్చొని కనీసం గాలి వెలుతురు, అదేవిధంగా మంచినీటి వసతి లాంటి, అదే టాయిలెట్ శౌచాలయాల వసతి లాంటివి ఉన్నాయి. మిగిలినటువంటి వాళ్ళని మనం హోల్డ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చూద్దామని చెప్పేసి చూస్తే 2600 మంది మొదట ఆ రోజు చేశాము. కానీ ఎక్కువ మంది భక్తులు వారు స్పర్శ దర్శనం కోసం బయట ఎక్కువ మంది గుమిగూడటం, అదేవిధంగా వాటిలో చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఇబ్బందులు పడతారేమోనని దీంతో దాన్ని 4 రోజుల పాటు చూసిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మనం దీన్ని ఈ విధంగా కొనసాగించలేమని చెప్పేసి చూడటం ద్వారా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆన్లైన్ అనేది మొదట అనుకున్నప్పటికి కూడా అసలు చాలామంది ఆన్లైన్ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు బుక్ చేసుకోవడానికి కొంత ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇంకా మీరు ఆన్లైన్ విధానం పెట్టిన తర్వాత 1000 మందికి లేదా 1200 మందికి అనుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే మీరు స్టార్టింగ్ ట్రయల్ రన్ వేసే సమయంలోనే దాదాపు 4-5 వేల మంది భక్తులు వచ్చారంటున్నారు. ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నారు రానున్న రోజు? అంటే దీంట్లో భక్తులు మనం ఏ దేవాలయం చూసినా కూడా 100% భక్తుల యొక్క అవసరాల దృష్ట్యా చేయగలిగే పరిస్థితులు మాత్రం ఉండవు. కానీ భక్తులు ఏంటంటే ఈ వారంలో ఏదైనా దర్శించుకోవడానికి, అంటే ఒక భక్తుడు ఒకసారి ఈ ఉచిత స్పర్శ దర్శనానికి కనుక అవకాశం ఉపయోగించుకుంటే 4 రోజుల వరకు వాళ్ళకి ఇవ్వకుండా మేము లాక్ ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం గ్రామీణ ప్రాంతం నుంచి కానీ ఎవరైనా భక్తులు తెలియనటువంటి వాళ్ళు కనుక అందుబాటులో ఉంటే ఒక ఫెసిలిటేషన్ సెంటర్ ఒకటి మన దగ్గర మన గంగాధర మండపం నుంచి మన నంది సర్కిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫెసిలిటీ సెంటర్ పెడదామనే ఆలోచన ఉంది. బట్ అక్కడికి కూడా ఎక్కువ మంది భక్తులు నిల్చుంటే రోడ్డు మీద వాళ్ళు నిల్చోడానికి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆలోచన మంచి చేద్దామనుకొని చేసినా కూడా ఉన్నటువంటి సిస్టమ్ కానీ లేదా భక్తులు ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్యాకిల్ చేయాలనే దాంట్లో కొంత ఇబ్బంది ఉంది. కనుక ప్రస్తుతానికి మేము పెట్టినటువంటి విధానం 1000 నుంచి 1200 మందికి మాత్రమే మనం 1:45 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు అవకాశం కల్పించగలుగుతున్నాం. కానీ 4 రోజుల లోపల మళ్ళీ అదే భక్తుడు మళ్ళీ బుక్ చేసుకోవడానికి లేదు. కాబట్టి ఈ వారం ఒకవేళ కుదరకపోయినా కూడా నెక్స్ట్ వారానికి అందుబాటులోకి అవకాశం ఉన్నంత వరకు వారికి ఉంటుందని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మనం తెల్ల కార్డు అంటే పేదవాళ్ళకి సహజంగా ఇది మిగతా మీ ద్వారా కూడా నేను మొదటి నుంచి చెప్తుంది అదే, ఎవరైతే 500 రూపాయలు డబ్బుల గురించి అనేది కాదు, సామాన్య భక్తుడు కూడా ఈ స్పర్శ దర్శనాన్ని స్వామివారిని మరి స్పర్శ దర్శనం ద్వారా చూడాలని చెప్పేసి కోరుకున్న ఏదైతే ఈ యొక్క ప్రయత్నం చేశామో అది సామాన్యులకి వినియోగించుకోవడానికి ఎవరైనా పెద్దలు లేదా బుక్ చేసి ఆన్లైన్లో వారికి ఫెసిలిటేట్ చేయవలసిందిగా చూస్తున్నాం. దేవస్థానం తరపు నుంచి కూడా మేము కూడా సెంటర్ ఒకటి పెట్టేసి చూద్దాం. అంతవరకు ప్రస్తుతానికి మాత్రం ఇది కొంత స్టెబిలైజ్ అయినాక విధి విధానాల ద్వారా ఇప్పుడు నేను చెప్పినా కూడా 1000 మందికి ఇస్తున్నాం, ఇంకొక 200 మందికో 300 మందికి మాత్రమే చేయగలం తప్పితే 4000-4500 మందికి మాత్రం ఇవ్వగలిగే పరిస్థితులు ఉండవు. ప్రస్తుతానికి దీంట్లో చూస్తున్నాం. రేపు మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది, తర్వాత కార్తీక మాసాలు వస్తున్నాయి. అదేవిధంగా ఎలాంటి ఏవైతే ప్రత్యేక దినాలు ప్రత్యేక రోజులు ఉంటాయో వాటిల్లో మళ్ళీ మనం స్పర్శ ఇవ్వలేం. అంటే నిన్న అనుకోకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జలహారతితోటి మనకు శ్రీశైల డ్యామ్ గేట్లు ఎత్తారు. డ్యామ్ గేట్లు ఎత్తితే సహజంగానే ఆంధ్ర తెలంగాణ నుంచి విపరీతమైన భక్తులు అంటే అక్కడికి వస్తారు. భక్తులు అంటే శ్రీశైలం వచ్చారంటే డ్యామ్ దగ్గరికి వచ్చారంటే స్వామి అమ్మవారి దగ్గరికి వస్తారు. సో అది ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం మళ్ళా ఈ స్పర్శని సడన్గా కూడా ఆపివేయాల్సి వస్తుంది. కాకపోతే అందుకనే ఈ వారము 4 రోజులు ఇచ్చానంటే నెక్స్ట్ వారానికి వచ్చేటువంటి రాబోయేటువంటి వాటన్నిటిని కూడా చూసుకొని నేను ఆన్లైన్ పెట్టడానికి కూడా ముందస్తుగా కొంత అన్ని చూసుకున్నాక చెబుతూ ఏదన్నా ఆపాల్సి వచ్చినప్పుడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విస్తృతమైన ప్రచారం చేస్తాను. మైకుల్లో కూడా అనౌన్స్ చేస్తున్నాను. తర్వాత మన దగ్గర వెబ్సైట్లో కూడా స్క్రోలింగ్ వచ్చేటట్లుగా మనం ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇది ప్రతి దాంట్లో కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ అంటాం. అంటే ఏదన్నా ప్రయత్నం చేసినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటే అధిగమించి సిస్టమ్ని స్టెబిలైజ్ చేయడానికి ఎలా ఉందో ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా శ్రీశైల దేవస్థాన ఆలయానికి గతంలో స్పర్శ దర్శనం ప్రజలకు ఉండేది. కానీ
దాదాపు 1 ఇయర్ కాలం పాటు రద్దు చేయడం జరిగింది. ఇటీవల కాలం ప్రవేశపెట్టిన ఈ స్పర్శ దర్శనాలు ఏవైతే ఉన్నాయో భక్తులకు ప్రారంభంలో 1000 నుండి 1200 వరకు కూడా అనుకున్నారు. రానున్న రోజుల్లో ఇంకా వాటి సంఖ్య పెంచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి స్పర్శ దర్శనం ద్వారా వచ్చిన భక్తులకు దాదాపు 1 మంత్ వరకు మరోసారి రావడానికి వీలు లేనట్లుగా కూడా కొంత లాక్ సిస్టమ్ను కూడా రానున్న రోజుల్లో తీసుకొని వస్తాము. ఇప్పటికైతే ప్రజెంటు తిరుమల తరహాలో అభివృద్ధి చెందుతున్నటువంటి దినదిన అభివృద్ధి దిశలో ముందుకెళ్తున్నటువంటి స్వామి అమ్మవార్ల ఆలయానికి సంబంధించి ఎలాంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ప్రజలకు కావాల్సినటువంటి భక్తులకు అన్ని సేవలు కూడా అందిస్తున్నామంటూ కూడా ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, శ్రీశైలం.